నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మనం చూసాం, రాజమండ్రిలో పాస్టర్ మృతిని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూడటం. ఈరోజు మరి లింగమయ్య అనే వ్యక్తి మృతి చెందితే ఆ మృతిని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆయన ముఠా తగాదాలను పెంచి పోషించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాప్తాడ్లో ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళి అక్కడ పోలీసులను కించపరుస్తూ, ప్రభుత్వాన్ని కించపరుస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే కార్యకర్తలను మరి ఆంధ్రప్రదేశ్ను అగ్నిగుండం చేసే విధంగానే కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలని చూస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి కొత్త నాటకం గురించి మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. డివిఎస్ గారు, ముందుగా మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాప్తాడు పర్యటనకని వెళ్ళారు, కానీ అక్కడ కుటుంబాన్ని పరామర్శించడమేమో కానీ అక్కడ జై జగన్, జై సీఎం అనే నినాదాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా అవి ఉంటాయనుకోండి. సో అక్కడ కూడా మరి పరిటాల సునీత కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారని, అలాగే పోలీసులు కించపరుస్తూ మాట్లాడారని చెప్పి కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఏంటంటారు, జగన్మోహన్ రెడ్డి మరి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడొచ్చు అంటారు? రక్త చరిత్ర 1.0 ఒక 20 మంది బలయ్యారు. రక్త చరిత్ర 2.0 ఇంకో 20 మంది బలయ్యారు. రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు తీసుకున్నట్టున్నాడు. అంటే ఇప్పుడు రక్త చరిత్ర 3.0కి మళ్ళా జగన్మోహన్ రెడ్డి నాంది పలుకుతున్నాడా? అక్కడ సమసిపోయినటువంటి ఆ ఫ్యాక్షనిజం చిచ్చు మళ్ళా రగిలిస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు లింగమయ్య కుటుంబం ఇవాళ వాళ్ళకి భరోసా ఉండటం, వాళ్ళకి అండగా ఉండటం, ఈ పని పైన దృష్టి పెట్టకుండా వాళ్ళ వెళ్ళినాడు అక్కడ రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం, అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, అక్కడికి వచ్చినటువంటి ఆ రౌడీలు, గుండాలు, ఆ ముఠా నేతల్ని ఉద్రేకపరచటం, ఏది ప్రభుత్వం పైకి ఉసిగొల్పడం, లేకపోతే పోలీసుల్ని అవమానపరచటం. అంటే గతంలో కూడా ఇవే వ్యాఖ్యలు పోలీసుల పట్ల. అయినా కూడా పోలీస్ అసోసియేషన్ ఏదో సాదాసీదాగా స్పందించటం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆంధ్రప్రదేశ్ పోలీసుని కించపరుస్తున్నా ఎందుకని కేసు పెట్టట్లేదు అర్థం కావట్లేదు. అసలు ఆయన వ్యాఖ్యలను తీసుకుని సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలి. ఇవాళ ఏపీ పోలీస్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మనం చూసాం. ఏంటి, అటు ఈగిల్ అనేది పెట్టి అక్కడ గంజాయి, ఆ డ్రగ్స్ మహమ్మారిని అణిచేయడం కోసం అక్కడ ఆకే రవికృష్ణ మొత్తం అందరిపైన దాడులు చేయటం, మరోవైపు ఇక్కడ ఈ ముఠా కక్షలు అణిచేయటం కోసం నిన్న మనం చూసాం అక్కడ రాజమహేంద్రవరంలో పోలీసు ఎలా వ్యవహరించిందో, ఎంత సంయమనం పాటించిందో. అంటే మనకేం తేడా కనపడతలేదు. ఏది, రాజమహేంద్రవరంలో జాన్ బెన్నీ లింగం అతను మాట్లాడిన మాటలకి, రాఫ్తాడ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి తేడా ఏంటి? బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి కూడా? అతన్ని మనం చూసాం, జాన్ బెన్నీ లింగం అక్కడ పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఎలా రెచ్చగొట్టాడు. అంటే మేము మూర్ఖులమని, మమ్మల్ని కెలకొద్దని, అట్లా జాన్ బెన్నీ లింగం మాటలే వాళ్ళు మనకి రీసౌండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అది కనుక సాక్ష్యాధారాలు లేకపోతే, ఇప్పుడు 300 సీసీ ఫుటేజీలు బయటపెట్టి మనం చూసాం. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాదులో బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏమేం కొన్నాడు, ఆ కీసర దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర, లేకపోతే ఎన్నికేపాడు పోస్టు దగ్గర 3 గంటలు పడుకోవటం, అన్ని ఆధారాలతో సహా వాళ్ళు రోడ్డు ప్రమాదం ఈ మృతికి కారణమని ఇస్తుంటే దానికి హత్య ముసుగేసి అక్కడికి హాజరైనటువంటి ఆ మత ప్రచారకుల్ని రెచ్చగొట్టడం, క్రైస్తవ భక్తుల్ని రెచ్చగొట్టడం, హర్షకుమార్ కావచ్చు, కేఏ పాల్ కావచ్చు, అతను ఎవరు అజయ్ బాబు కావచ్చు, ఈ జాన్ బెన్నీ లింగం కావచ్చు, అదే నిజమని నమ్మి హత్య అనేటటువంటి భ్రమల్లోకి వెళ్ళి అక్కడ గనక అగ్నిగుండం సృష్టిస్తే, గృహదహనాలకు పాల్పడితే ఏమయ్యేది? అంటే ఇవాళ రాఫ్తాడు నువ్వు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి వారం రోజుల తర్వాత. ఏంటి, అది చనిపోయి ఎన్ని రోజులైంది? అతను ఆ కుటుంబాన్ని పరామర్శించాలంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి తీరిక లేదా? అంటే వారం రోజులుగా ఇతను బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఏం చేస్తున్నాడు? సరే వెళ్ళాడు,
వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ చేసిన ఆ ప్రసంగం ఏంటి? ఇప్పుడు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ వాళ్ళని టార్గెట్ చేస్తూ అతను రెచ్చగొడుతూ, ఇప్పుడు సునీత స్పష్టంగా చెప్పింది, 3 రోజులుగా ఆమె మాట్లాడుతోంది ఏమని, 45 కుటుంబాలు బలయ్యాయి, 45 మంది ఇవాళ చనిపోయారు, అటు కారు బాంబు వల్ల కావచ్చు, ఇటు టీవీ బాంబు వల్ల కావచ్చు. పరిటాల రవి, లేకపోతే మద్దెల చెరువు సూరి, లేకపోతే ఆ సానే ఓబుల్ రెడ్డి. ఇప్పుడు నేను ఇంటి యజమాని కోల్పోయాను, గంగుల భానుమతి కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఆ కుటుంబాల మీద ప్రేమ ఉంటే భానుమతికి టికెట్ ఇవ్వమను. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెనకుండి ఏ విధంగా ఆడిస్తున్నాడో ఇక్కడ మనం చూస్తున్న నేపథ్యంలో మళ్ళా పరిటాల, మద్దెల చెరువు, లేకపోతే పరిటాల, ఆ సానే ఓబుల్ రెడ్డి, ఈ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ మళ్ళా రగిలించి చలి కాచుకుందామనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఎందుకు, చేస్తోంది ఏంటి? వెళ్ళింది పరామర్శకి. అసలు నీ వాయిస్లో కానీ నీ స్పీచ్లో కానీ అసలు కనీసం భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య పట్ల కానీ, తండ్రిని కోల్పోయినటువంటి ఆ కొడుకు పట్ల కానీ కన్సర్న్ ఏం మాత్రం అతను వాళ్ళ పట్ల వాళ్ళని నేనున్నాను అనే భరోసా కల్పించే ప్రయత్నం కానీ, ఆర్థిక సహాయం అందిస్తానని కానీ, అది వదిలేసి వాళ్ళని రెచ్చగొడుతూ, అంటే ఏంటి ఫ్యాక్షనిజం? అదేనా నీకు? ఇక ఏ ఫ్యాక్షన్ వల్ల నువ్వు గతంలో పార్టీ పెట్టావో, ముఖ్యమంత్రి అయ్యావో, మళ్ళా ముఖ్యమంత్రి కావడం కోసం ఫ్యాక్షన్నే పునాదులుగా చేసుకుందాం అనుకుంటున్నాడా? మనం చూసాం రాజారెడ్డి, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి రక్తపాతం? ఎందుకు ఇలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు? దీనివల్ల మీరు బాగుకునేది ఏంటి? మీ అధికారం కోసం వీళ్ళందరూ హత్యలు చేసుకోవాలా? వాళ్ళ ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. రాయలసీమ ఇవాళ మనం చూసాం ఏంటి, నీళ్లు బారిస్తున్నారు. కరువు రహిత ప్రాంతంగా రాయలసీమను చేస్తున్న విధానం, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులన్నీ కట్టి అక్కడ నీళ్ళు ఇచ్చి చక్కగా హార్టికల్చర్ హబ్గా దాన్ని చేస్తున్నారు. అంతేకాదు పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి. మనం చూసాం కియా పరిశ్రమ తీసుకురావడం ద్వారా అక్కడ మరి అనంతపురంలో భూముల ధరలు ఎంత పెరిగిపోయాయో, పెనుగొండ, అటు కడప, కర్నూలు, చిత్తూరు, మొత్తం రాయలసీమ ప్రాంతమే కాదు, అటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంటే అత్యంత కీలకమైన ప్రాంతం. అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కానీ, ఇటు బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్కి కానీ, అన్నిటికీ ఇదేంటి ఒక కీలకమైన ప్రాంతం రాయలసీమ. అరే కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చాను అని ఆయన చెప్పుకుంటుంటే, యువత ఉపాధి లక్ష్యంగా కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాడు, పరిశ్రమలు తెస్తున్నాడు, పెట్టుబడులు తెస్తున్నాడు. పారిశ్రామికీకరణకి ఇంత ప్రయత్నిస్తుంటే అటు వ్యవసాయంగా, అటు ఉద్యానవనంగా అన్ని రకాల రాయలసీమ ఇవాళ స్వర్ణసీమగా మారుతుంది, రత్నాల సీమగా మారుతుంది అనుకుని ప్రజలంతా కూడా ఇవాళ ఇదిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా రక్తసీమగా చేద్దామనా? అంటే రత్నాల సీమగా రాయలసీమను చేయాలని చంద్రబాబు ఆయన ప్రభుత్వం కాదు, రత్నాల సీమ కాదు, ఈ రాయలసీమ రక్తసీమగానే ఉండాలని జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఇవాళ చైతన్యవంతులు కావాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 2 రకాలు కనిపిస్తున్నాయండి. ఒకటి ఆ కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో పరిటాల సునీత గారి కుటుంబాన్ని అంటే టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, అలాగే మరి పోలీసులను కూడా ఆయన అన్ని మాటలు అనడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఇప్పుడు సార్ చెప్పినట్టు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూడా అంటే ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో ఆ విధంగా ఆవేశపడిపోయి ఆయన మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో కానీ ఆ విధంగా మాట్లాడారు అంటే 2 రకాలుగా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో మీ ఉద్దేశం ఏంటంటారు? నా ఉద్దేశం ఏంటంటే, సమాజంలో అరాచకత్వానికి ప్రేరేపించడానికి కొన్ని వ్యూహాలు అయితే పన్నుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక వ్యక్తి మరణించినప్పుడు పరామర్శానికి పోయినప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రశాంతంగా నువ్వు రావాలి. నువ్వు ఏదన్నా ప్రజా సమస్యల మీద పోరాడదలుచుకున్నప్పుడు క్షేత్రంలో ఉండి
ప్రజా సమస్యల మీద పోరాటం చేయి, తప్పులేదు. వారానికి ఒకరోజు బెంగళూరులో నిద్రపోయేది, వారానికి ఒకరోజు కొత్త సేద్దిగాడు పొద్దురాడు అన్నట్టు వస్తూ ఉన్నాడు బయటికి. వచ్చేదిను రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం వల్ల జాతి నష్టపోద్ది, రాష్ట్రం నష్టపోద్ది. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా అశాంతిని ప్రేరేపించాలనేటటువంటి ప్లాన్లో ఆ యొక్క ముఠా ఉన్నట్టు మాట అయితే వాస్తవం. సో దానికి ప్రణాళికలు రచించుకున్నారు. ఎక్కడ శవాలు దొరుకుతాయా ఆ శవంతో శవ రాజకీయాలు చేద్దాం, ఎక్కడ పరామర్శ అంటే పార్టీ పుట్టుకే శవ రాజకీయాలతో స్టార్ట్ అయింది. సో శవాన్ని పక్కన పెట్టుకొని రాజ్యాధికారం కోసం సంతకాల సేకరణతో మొదలుపెట్టి కేవలం శవాలని శవ రాజకీయాలని పునాదులుగా మార్చుకొని ఆ పునాదుల మీద ప్రజాస్వామ్యం అనే సింహాసనాన్ని అధిరోహించడానికి వేస్తున్న ఎత్తుగడలు సమాజం కూడా ఎన్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. కాబట్టి రేపు నేను మళ్ళీ వస్తా అన్నది కళ. అది మబ్బులు చూసుకొని ముంతొలగబోసుకున్నారంట ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిగత ఆర్థిక ఉగ్రవాదం చూసుకొని కానీ రెచ్చిపోతే కుటుంబాలు నష్టపోతాయి. అతను కేవలం తన యొక్క స్వార్థ కోసమే తప్ప రాష్ట్ర సంక్షేమం కోసం కాదు అన్న సంగతి నేను ఎప్పటి నుంచో చెబుతూనే ఉంటాను. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఒక్కడి కోసమా రాష్ట్రం కోసమా అనేది నేటి నవతరం యువతరం అర్థం చేసుకోవాలా. కులం కర్కసత్వాన్ని, మతం మారణ హోమాన్ని సృష్టిస్తుందని మనకి చరిత్ర చెబుతున్నటువంటి సత్యం కూడా. ఒకవైపు గాజా వైపు చూడండి, 2 మతాల మధ్య కొట్టుకుంటే శ్మశానమై మిగిలింది గాజా సిటీ. నేను ఇప్పుడే చెప్తున్నా, శ్మశానమైపోయి చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం మీకు దండం పెడతాం, వెళ్ళిపోండి, మమ్మల్ని బతకనిండి, పసిపిల్లోళ్ళు చనిపోయారు, ఆస్తులు మొత్తం పోయినాయి. అంటే 2 మతాల, ఒక తండ్రికి పుట్టిన 2 మతాల మధ్య సంఘర్షణ జరిగితే ఏమవుతుందో మనకి పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ ఉదంతమే మన కళ్ళ ముందు ప్రతి నిత్యం ఆరని మంటలాగా చూస్తున్నాం. ఈరోజు గాజాలాగా తయారు చేయాలనుకుంటుండో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డిని. గడిచిన 5 ఏళ్ల కాలంలో నాకు తెలిసినంత స్టాటిస్టిక్స్ ఏంటంటే 2686 హత్యలు గావించబడ్డారు. ఏంది మహామేత తనయుడే కాలంలో 2686 హత్యలు గావించబడ్డాయి. వాటిల్లో బీసీ కులాలకు సంబంధించినటువంటి హత్యలు 300 రాష్ట్రం మొత్తం మీద, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి 192 హత్యలు, ఎస్టీ కులానికి సంబంధించి 58 హత్యలు, మైనారిటీ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి 11 హత్యలు. తర్వాత ఈ 2686 హత్యలు చేసినటువంటి ఆయన పాలన కాలంలో ఈ స్టాటిస్టిక్స్ బయట పెట్టకుండా ఇవన్నీ ఆయన పాలన కాలంలో, ఈ కలికాల జగనాసురుడు కాలంలో జరిగినటువంటి హత్యలు. తర్వాత పార్టీ కార్యకర్తల మీద అయితే అసలు ఎన్నికల కోడ్ సమయంలో 13 హత్యలు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 హత్యలు చేశారు. ఎన్నికల కోడ్ సమయంలో 13 మర్డర్లు చేస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 హత్యలు చేశారు. దాదాపుగా 2005 మంది పార్టీ కార్యకర్తల మీద, కూటమి పార్టీ కార్యకర్తల మీద వివిధ రకాల కేసులు పెట్టారు. జనసేన కార్యకర్తల మీద 2014 కేసులు నమోదు చేయడం జరిగింది. బీజేపీ కార్యకర్తల మీద అయితే 69 కేసులు నమోదు చేయబడింది. ఇంకా పెద్ద విషయం అంటే సర్వం త్యాగం చేసి 5 కోట్ల ఆంధ్రుల కోసము 267 మంది రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి 2526 కేసులు పెట్టాడు వాళ్ళ మీద. 267 మంది రైతుల మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు 2526 కేసులు నమోదు చేశాడు. ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే నీచుడు, ఇంతకంటే నికృష్టుడు ఇంకొకడు ఉంటాడు ఆ చరిత్రలో పటంలో. చరిత్రలో ఎంతోమందిని చూశారు. అందువల్ల నేను ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక మహిషాసురుణ్ణి, ఒక రావణాసురుణ్ణి, ఒక నరకాసురుణ్ణి వీళ్ళందరినీ మిక్స్ చేస్తే ఈ కలికాల జగనాసురుడురా నాయన,
కాబట్టి ఈయన నమ్మొద్దు అని నేను మొత్తుకుంటుండేది అక్కడ. అందువల్ల ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అడుగులు వేస్తూ అన్నిటినీ అధిగమిస్తూ అవరోధాలన్నిటినీ అధిగమిస్తూ ముందుకు అడుగులు పడుతున్న ఈ తరుణంలో ఈరోజు MOUలు కుదుర్చుకున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి MOUలు కుదుర్చుకొని ఉన్నాయి. తద్వారా 5 లక్షల మంది యువతరం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగ కల్పన చేయాలన్నటువంటి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవే కాకుండా అమరావతి నగర నిర్మాణానికి టెండర్లు పిలుచుకున్నారు. శంకుస్థాపన దేశ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసేటటువంటి దశ. ఇంకొక దశ, ఒకవైపు పోలవరం నిర్మాణం జరుగుతూనే మరోవైపు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని, రాయలసీమని రతనాలు సీమగా మార్చాలని చెప్పి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి DPRలు తయారు చేసుకుంటున్న ఈ తరుణంలో 500 మండలాల్లో 500 CBG గ్యాస్ ప్లాంట్లు రిలయన్స్ నేతృత్వంలో పెట్టే ఈ తరుణంలో, అదేవిధంగా పునరుత్పాదక రంగంలో రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలోనూ మళ్ళీ కర్నూలు జిల్లాలోనూ 2 ఇండస్ట్రియల్ పార్కులు తెచ్చి, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు, తర్వాత ఓరవకల్లు ఇండస్ట్రియల్ పార్కు, 2 ఎయిర్పోర్ట్లు, పుట్టపర్తిలో ఒక ఎయిర్పోర్టు, ఓరకల్లులో ఒక ఎయిర్పోర్టు సాధించి యల్లంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా 12 లైన్ల రోడ్డు తీసుకొస్తూ రాయలసీమ యువతకి ఈ ప్యాక్సనిజాన్ని రూపుమాపి అక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగ కల్పన, బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాలకు కానీ ఉద్యోగాలు కానీ కల్పిస్తే మనం రాజకీయం ఇంకా చేయలేము. ఇండస్ట్రియలైజేషన్ కానీ అయ్యి హార్టికల్చర్ హబ్బుగా తయారైపోయిందంటే ఇంకా మన రాజకీయాలు కొల్లాసు అనుకొని ఈరోజు వీటన్నిటికీ నాంది బలగుతున్నాడు. కాబట్టి నేనైతే ఒకటే మాట చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ఇంకా ఉపేక్షించకండి. అతని వల్ల ఏమీ కాదు, కన్విక్షన్ త్వరలో పడబోతుంది. కాబట్టి ఈ కన్విక్షన్ అనేది ఈడీ CBI కేసుల్లో కానీ కన్విక్షన్ కానీ వచ్చిందంటే అతని రాజకీయ పార్టీకి పెద్ద అసలు సమాధి కట్టినట్టే. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి హోంశాఖ మంత్రివర్యులు కానీ, తర్వాత కేంద్రంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రులు, న్యాయ శాఖ మంత్రులు, అదేవిధంగా దేశ ప్రధానికి ఇతర మాట్లాడిన ప్రతి మాటని కూడా ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లోను హిందీలోను ట్రాన్స్లేషన్ చేసి ఇతను ఢిల్లీ వాళ్ళకి తెలియదులే నేను తెలుగులో మాట్లాడితే అనుకుంటున్నారు. కాబట్టి ఇతనికి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ బెయిల్ ఈయనకి ఇచ్చింది CBI కోర్టు. ఈ విధంగా దుర్భాషలు మాట్లాడినందుకు CBI కోర్టు జడ్జి ముందు ఈ క్యాసెట్ పెట్టి ఇలా బెదిరిస్తున్నాడు, పోలీసు వాళ్ళనే బెదిరిస్తున్నాడు, మీరు బెయిల్ ఇచ్చిన కారణంగా నాంపల్లి CBI జడ్జి ముందు ఈ క్యాసెట్ని ప్రదర్శించండి. అతని బెయిల్ క్యాన్సల్, చెంచులు కూడా జైల్లో ఉండటం మంచిది. అతను బహిరంగంగా తిరగటం అటు రాష్ట్రానికి దేశానికి ప్రమాదకారి. నేను ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో అభివృద్ధి వైపు ఇప్పుడిప్పుడు అడుగులేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఆటంకపరచాలన్నటువంటి అతని యొక్క చర్యలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి RRR కేసులో A1 ముద్దాయి ఇతను. RRR కేసులో A1 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి, A2 వచ్చి PV సునీల్ కుమారు, A3 వచ్చి PSR ఆంజనేయులు, A4 విజయ్ పాలు, A5 వచ్చేసరికి మీకు తులసిదళం, A6 వచ్చి పద్మావతి, గుంటూరు GGH సూపర్నెంటు. A4, A5, A6ని విచారించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటు A1 ముద్దాయి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఉండడు కాబట్టి ఆ కేసు ఆల్రెడీ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం విచారణకి పిలిపించి అరెస్ట్ చేసి లోపలేసేసేయండి. అతను బయట ఉండటం అనేది కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అలజడులు రేకిస్తాయి. ఈ అలజడులు రేకించటం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోతాయి, పారిశ్రామికవేత్తలు రాకుండా పోతారు, మనకు ఒక్కడిని వదిలేస్తే పోద్ది, అందరి కోసమా ఒక్కడి కోసమా అనుకొని యువత వైపు చూసి, చదువుకున్న యువత వైపు చూసి ఆయన పెద్ద ఆయన బాధపడుతూ వాడిని వదిలేసిండు అంతే. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవటం అది మంచిది కాదు. అందువల్ల పెద్ద ఆయన ఏంటంటే రాష్ట్రంలో వాడు ఒక్కడ ఏమైపోయినా పర్వాలేదు, యువత నాశనం అయిపోతున్నారు, వీళ్ళందరికీ ఉపాధి చూపిస్తే తద్వారా ప్రజల్లో చైతన్యం పెరగద్దే, వాడు పాపాన వాడైపోతాడని వదిలేస్తే భస్మాసురుడు కానీ శివుడు వెంబడబడినట్టు నీ తలకాయ మీదే నేను చేయబెడతా, నీ తల మీదే నేను చేయబెడతానని ఆంధ్రప్రదేశ్కి ఒక భస్మాసురుడులాగా తయారైండు. ఆ రోజు శివుడు వరమిచ్చిన పాపానికి
భస్మాసురుడు ఏం చేసిండు, నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో నీ నెత్తి మీదనే పెడతానని శివుడు ఎంబడబడిండా లేదా? చరిత్రలో చెప్తున్న సత్యం అది. కాబట్టి ఈడు ఈ కలికాల జగనాసురుడు భస్మాసురుడిలాగా మారే కూటమి ప్రభుత్వం మీద చేయి పెట్టాలని చూస్తుండు. దానికి మతాన్ని వాడుకుంటుండో, బైబిల్ని వాడుకుంటుండో, ఇటు పక్క కులాన్ని వాడుకుంటుండో, ఫ్యాక్స్ నిజాన్ని వాడుకుంటుండో. కాబట్టి ఈ భస్మాసురుణ్ణే ఖచ్చితంగా విష్ణుమూర్తి అవతారం ఎత్తే ఈయన కానీ ఏదో ఒకటి చేయకపోతే మాత్రం ఆంధ్ర నేలకి పెట్టినటువంటి చీడపేడ. కాబట్టి ఈ బ్లాక్ బుక్ కూడా చిన్నోడు కాదు. కాబట్టి కేంద్ర హోంశాఖ దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి అతను బెయిల్ క్యాన్సిల్ చేయించేసి అతను అవినీతి కేసులో లోడి దాని మీద ఏంటంటే కన్విక్షన్ కానీ పడిపిస్తే ఆ సీమాంధ్ర నేలకు బట్టిన దరిద్రం ఉడిచిపోద్ది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణకి సీమాంధ్ర నేలకు బట్టిన దరిద్రం, 2 తెలుగు రాష్ట్రాలకు బట్టిన దరిద్రం ఉడిచిపోద్దని నేను ఘంటాపథంగా చెప్పగలను. రైట్ సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మా వాళ్ళపై, నాయకులపై కేసులు అలానే పెట్టారు. అలాగే ఇన్ని హత్యలు జరిగాయని చెప్పి ఆయన ఢిల్లీ వరకు వెళ్ళి దీక్ష చేయడం జరిగింది. సో లిస్ట్ ఇవ్వమంటే ఇప్పటి వరకు కూడా ఆయన లిస్ట్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే అక్కడ పట్టు కోల్పోతుంది వైసీపీ. ఆ పట్టును సాధించుకునేందుకే ఈ కొత్త నాటకానికి తెరలేపారు అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ మార్గం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్న మార్గం కరెక్ట్ మార్గం అంటారా? అండ్ పోలీసులను కూడా ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే దీనిపైన కూడా పోలీసులు అంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? మీరేం చెప్తారు? అంటే బట్టలు తీసి నిలబెడతా, బట్టలు తీసి పరిగెత్తిస్తా, ఈ విధమైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతుంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? పుష్ప సినిమా ఎక్కువ చూసాం సార్. మనకు గుర్తొచ్చేది గోరంట్ల మాధవ్, లేకపోతే అనంతబాబు. అసలు వాళ్ళేమో వీడియోల్లో, ఇతనేమో మాటల్లో. ఏంటి ఇది? ఈ బట్టలు తీసే పార్టీ ఇవాళ ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తాడు. ఎవరిని బెదిరిస్తావు? ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అని అతను అన్న మాటలు. అంటే ఈ ప్రభుత్వం 4 ఏళ్ళు ఉంటుంది, ఇప్పటికి 10 నెలలే అయ్యింది. నువ్వు అవునన్నా కాదన్నా కూటమి ప్రభుత్వం మరో 4 ఏళ్ళు ఉంటుంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఎవరికి? భవిష్యత్తు చెప్పడానికి. అంటే పోలీసులను బెదిరిస్తున్నాడా, క్యాబినెట్ని బెదిరిస్తున్నాడా, లేకపోతే ప్రజల్ని బెదిరిస్తున్నాడా? అంటే ఈ బెదిరింపుల వెనక అతని వ్యూహం ఏంటి? అంటే నువ్వెవరు ఈ విధంగా బెదిరించడానికి? అంటే ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదంటే నీ ప్రభుత్వం ఉందా? నువ్వేమనుకున్నావు? 30 ఏళ్ళు నీ ప్రభుత్వమే ఉంటుందన్నావు, ఉందా? ఇప్పుడు రాయలసీమలో ఈ పరిస్థితి నీకెందుకు దాపురిచ్చింది? నిన్ను నెత్తిన పెట్టుకున్నారు అదే సీమ ప్రజలు. 52 సీట్లలో వాళ్ళకి ఇచ్చింది 3. నీకు 49 సీట్లు ఇస్తే ఆ ప్రజలకు నువ్వేం చేశావు? విలువైనటువంటి 5 ఏళ్ల కాలం కనీసం రాయలసీమ అభివృద్ధికి కానీ, అక్కడ ఉద్యాన పంటల అభివృద్ధికి కానీ, అక్కడ ఆ పరిశ్రమల కల్పనకు కానీ, ఉపాధికి కానీ, అటు రైతులు ఇటు యువత అందరికీ ద్రోహం చేశావే. అరే ఇప్పుడు నిన్ను కేవలం 7 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? ఎవరైతే 49 సీట్లు ఇచ్చారో అదే సీమ ప్రజానీకం నిన్ను 42 సీట్లలో చిత్తుగా ఎందుకు ఓడించారు? రాయలసీమ గజ దొంగ అని కనుక్కున్నారు సార్. రాయలసీమ గజ దొంగ ఎవరంటే ఈడే. ఇప్పటికి కూడా నీలో మార్పు రాకపోతే ఏంటి నా పరిస్థితి? ఎందుకని నేను ఇలా రాయలసీమలో దిగజారిపోయాను? 7 సీట్లు రావడం ఏంటి? నిన్నగాక మొన్న 49 సీట్లు కొట్టడం ఏంటి? ఇప్పుడు 7 సీట్లు రావడం ఏంటి? నేను చేసిన తప్పులు ఇవి, ఆ తప్పులు మళ్ళీ నేను చెయ్యను అని నువ్వు వాళ్ళకి చెప్పాలి. ఎవరికి? మళ్ళా సీమ ప్రజల అభిమానం పొందే ప్రయత్నం చేయాలి. అది లేకపోగా ఇతను మళ్ళా ఏంటి? అరాచక ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని చేయాల్సిందే. అరే ఏ అరాచకాలైతే ప్రజలు తిరగబడ్డారో నీ పైన, ఒక చోట కాదు కదా, ఉత్తరాంధ్రాలో తిరగబడ్డారు. నువ్వు విశాఖపట్నంలో రాజధాని పెడతానంటే నిన్ను గెలిపించారా? 32 సీట్లు 2 నీకు ఇచ్చేది. నేను విశాఖపట్నంలోనే కాపురం పెడతానన్నావు. నేను ఉత్తరాంధ్ర, నేను 3 రాజధానులు, నేను విశాఖపట్నానికి రాజధాని తీసుకొస్తుంటే చంద్రబాబు అడ్డం పడుతున్నాడు, అమరావతిలో మొత్తం లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాడు అని కదా నువ్వు ఆ రోజు రెచ్చగొట్టింది. ఆ ఉత్తరాంధ్ర ప్రజలు నిన్ను నమ్మితే 32 సీట్లకి 30 గెలిపియాలి. నిన్ను ఎంతకు గెలిపించారు? 2 సీట్లలో నిన్ను పరిమితం చేశారంటే, అరే 123 సీట్లలో నీకు దక్కేది 4.
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, నెల్లూరు, ప్రకాశం 123 సీట్లలో నిన్ను గెలిపించేది 4 సీట్ల. అంటే ఈ 7 సీట్లు సీమయ్య లేకపోతే నువ్వు 4. అంటే ఇప్పటికీ కూడా అతనిలో మార్పు లేకుండా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు చెవినీళ్ళు కట్టుకుని కేంద్రంతో పోరాడుతున్నాడు. అరే కాలికి బలపం కట్టుకుని పరిశ్రమలవేత్తలందరినీ కలుస్తున్నాడు. మళ్ళా రండి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకొస్తే టీసీఎస్ తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఇవాళ 10,000 మందికి ఉపాధి. ఇప్పుడు మధు గారు చెప్పారు 8 లక్షల మందికి ఉపాధి కల్పించేటట్టుగా 8 లక్షల కోట్లతో నువ్వు పెట్టుబడుల ప్రతిపాదనలు తీసుకొస్తే, నిన్నగాక మొన్న ప్రధాని వచ్చాడు కదా విశాఖపట్నం, శంకుస్థాపనలు చేశాడు కదా. 2 లక్షల కోట్లతో పెట్టుబడులతో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఎన్టీపీసీ అదొక్కటే 1,50,000 కోట్లు అంట. 1,86,000 కోట్లు సార్ ఎన్టీపీసీ. ఆర్సిలార్ మిట్టల్ అది 1,65,000 కోట్లు. అనకాపల్లిలో అక్కడ పూడిమడక దగ్గర ఇన్ని శంకుస్థాపనలు. రేపొద్దున అమరావతి వస్తున్నాడంట ప్రధాని. అంటే నువ్వేంటి ఇవి చూస్తే నువ్వు సహించలేకపోతున్నావా? ప్రధాని మోడీని నువ్వెందుకు తీసుకురాలేకపోయావు? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క శంకుస్థాపన చేయలేదే. ఇప్పుడు రేపొద్దున అమరావతిలో 1,00,000 కోట్ల వర్కులకి శంకుస్థాపన చేస్తున్నాడు. ఉత్తరాంధ్రలో 2 లక్షల కోట్లు, ఇక్కడ 1,00,000 కోట్లు. రేపొద్దున రాయలసీమలో మళ్ళీ 2 లక్షల కోట్లకి శంకుస్థాపన చేస్తాడేమో ఇంకో 3 నెలల్లో. అంటే భరించలేకపోతున్నావా? కంపరం పుడుతోందా? గంగ వెర్రులు ఎత్తిపోతున్నాడా? స్వర్ణాంధ్ర 2047 అనగానే నచ్చట్లేదా? అరాచకాంధ్రగానే ఉండాలా? హత్యాంధ్రగానే ఉండాలా ఈ రాష్ట్రం? హరితాంధ్రగా ఉంటే నచ్చొస్తారు వాడికి. అరే ప్రజలు ఎప్పుడు భిక్షగాళ్ళగా ఉండాలి. రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం కోసం ఇవాళ మొత్తం హంద్రీ నీవా, గాలేరు నగరి, నిన్నగాక మొన్న బడ్జెట్లో అన్ని వేల కోట్లు పెట్టారే ఇరిగేషన్ ప్రాజెక్టులకి. నువ్వేం చేశావు? నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులకు నువ్వు పెట్టిన బడ్జెట్ అంతా, చేసిన ఖర్చు అంతా, చంద్రబాబు పెట్టిన ఖర్చులో కనీసం 4వ వంతు చేయలేదే. పోలవరాన్ని పండబెట్టావు, అమరావతిని నాశనం చేశావు, శ్మశానం అన్నావు. అసలు అమరావతి ఏముంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ అలా శ్మశానంగా ఉంటేనే నీ కళ్ళకి నచ్చుద్దా? రాఫ్తాడు వెళ్ళి నువ్వు అక్కడ పోయి ఇక్కడ ఏం చేసావు? లింగమయ్య కుటుంబానికి నేను 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నా విరాళం, ఓ 10 ఎకరాలు కొనిస్తున్నా. ఇవేమీ మాట్లాడకుండా అరే ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం ఏంటి? పోలీసులను బట్టలు ఉడదీస్తానంటాం ఏంటి? జనం సొమ్ముతో బతికేవాడు జనానికి కొనిస్తాడు సార్. జనం సొమ్ముతో బతికే వ్యక్తి జనానికి ఆస్తులు ఇస్తాడు, జనానికి డబ్బులు ఇస్తాడంటే అది భ్రమ. ఇప్పుడు జనం సొమ్ముతోనే కదా బతికింది. ఏం కష్టపడి సంపాదించిందా? దోచే కదా అంతా. నిన్నగాక మన గవర్నమెంట్లో పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. ఏమంటే వాళ్ళు మీరున్నారు, మేము వస్తాము, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అన్నట్టుగా. అంటే ఆయనేమో వాళ్ళని సమాధానపరచలేక ఆయన భూతాన్ని తరిమి కొట్టారయ్యా, ఇక ఆ భూతం లేదు, మీరు రండి, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం. భూస్థాపితం చేస్తే తప్ప ఈ భూతం ఆంధ్రప్రదేశ్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, బీసీల హత్యలు జరుగుతున్నాయి అని చెప్పి ఈరోజు ఆయన మాట్లాడటం జరుగుతుంది. సో మీరేం చెప్తారు? నేననేది నిన్న శ్రీరామనవమి జరుగుతుంటే ఆయన శ్రీరామచంద్రుడు అంట, వాళ్ళ మిస్సెస్ అంట సీతాదేవి అని పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వేశారు కదా ఓ పాట ఒకటే, అదే పండర భజనలో పాడుకుండే పాట పెట్టి వేశారనమాట. ఆయన అంట ఐందవ రక్షకుడుగా చూపించాడు. ఆయన ఏంటంటే ఐందవ జాతి రక్షకుడు అంట. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి వాడు బతికున్నంత కాలం సీఎం కాడు. నేను ఎప్పుడో 2024 జనరల్ ఎలక్షన్ ముందు డిసెంబర్లోని చెప్పాను, వాడు ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనే నేలకి ముఖ్యమంత్రుడు కాడు. వాడికి ఇంకా మిగిలింది శ్రీకృష్ణ జన్మస్థానమే. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్వరలో వాళ్ళు కూడా ధర్నా చేయబోతారు ఢిల్లీలో. మేము జగన్మోహన్ రెడ్డిని, మా ముఖ్యమంత్రి కొడుకైన జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి మేమే మా ముఖ్యమంత్రి కొడుకుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ కేసుల మీద కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో త్వరలో ధర్నా చేయబోతుంది. వాడిని కేసులు జడ్జిమెంట్ తీసి త్వరలో జైల్లో వేయమని చెప్పి వాళ్ళు కూడా బాధపడతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా.
ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా ఆయన అదే అంటుండు, జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైనాయి, మేము మా ముఖ్యమంత్రి కొడుకు తప్పు చేసినా మేము వదలలేదు, మీరెందుకు కాపాడతారని. కాబట్టి మేము కేసు పెట్టి మేము జైల్లో పెట్టినాం 16 నెలలు తప్పు చేసినాడు కాబట్టి, మీరెందుకు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని భుజాల మీద మోస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు త్వరలో ధర్నా కూడా చేయబోతారు. ఎందుకు ఈయన కేసుల మీద జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి. కేంద్రం దాకా కూడా అవసరం లేదు, ఆయన చేస్తున్న దానికి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. కొన్నిట్లో ఆయన A1గా ఉన్నారు, A7గా ఉన్నారు. సో ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి ఆ పరంగా అరెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేయరమ్మా అరెస్ట్. స్థానిక సంస్థల ఎలక్షన్ అయిపోయిన దాకా బాబు గారు అరెస్ట్ చేయరు. ఇది కూడా రాసి పెట్టుకోండి డైరీలు. స్థానిక సంస్థల ఎలక్షన్ అయిపోయిన దాకా ఇప్పుడు ఏదైతే అభివృద్ధికి తెచ్చుకున్న ఎన్ని శంకుస్థాపనలు చేసి వాటికి పునాదులు వేస్తున్న తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిన తెల్లారి ఈయన తుత్తరాత్తి మీరు తీర్చేస్తారు. అప్పుడు దాకా బాబు గారు జగన్మోహన్ రెడ్డిని ముట్టుకోడు. నాకున్న జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తుండా. ఇప్పుడున్న పెట్టుబడిదారుల్ని ఇప్పుడున్న అన్ని శంకుస్థాపనలు చేసి అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగించుకొని అప్పుడు ఈయనకి సున్నం ఎట్టబెట్టాలా అనేది అప్పుడు ఆలోచిస్తాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలో, యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలా, సంక్షేమ పథకాలు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఉండగానే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేటటువంటి తీరిక సమయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదు అని మాత్రం నేను చెప్పగలను. వాడు పాపాన్ని వాడే పోతాడని వదిలేశాడు. వాడు పశ్చాత్తాపడి సక్రమంగా ఉంటే ఉంటాడు. రాకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి ఆయనకి దబిడి దిబిడే ఉంటుంది ఖచ్చితంగా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.